ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక. బిడ్డలారా, ఈ దినపు దేవుని మాట ఇర్మియా పుస్తకము 32వ అధ్యాయము 27వ వాక్యాన్ని చదువుకుందాం. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు సాక్షాత్తు దేవుడే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను. అంటే నేను యెహోవాను అని చెప్పిన దేవుడు ఎవరికి దేవుడై ఉన్నాడో ఆ విషయం కూడా స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ గమనించినప్పుడు సర్వ శరీరులకు అంటే శరీరం కలిగి ఎవరైతే ఉన్నారో, శరీరం కలిగి ఏదైతే జీవిస్తూ ఉన్నదో వారికి, వాటికి, అందరికీ మనం ఆరాధించే యేసయ్య దేవుడే ఉన్నాడు. అందుకని యోబు గ్రంథములో కూడా ఒక మాట ఉంటుంది. 12వ అధ్యాయము 10వ వాక్యములో ఉంటుంది, జీవరాశుల ప్రాణమును, నరుల ఆత్మలను దేవుని వశములో ఉన్నవి కదా అనే మాట మనం గమనిస్తూ ఉన్నాం. అంటే చూడండి, జీవరాశులు అంటే జీవంతో ఏ ప్రాణి అయితే ఉన్నదో వాటన్నిటిని కలిపి జీవరాశులు అంటారు. జీవంతో ఉన్న వాటిని జీవరాశులు అంటారు. ఇందులో పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, మృగాలు ఉన్నాయి, జలచరములు ఉన్నాయి, అలాగునే అనేక పురుగులు కూడా ఉన్నవి. వాటికి ఆయనే దేవుడు. అలాగే నరులకు ఆయనే దేవుడు. నరులను ఆయన తన చేతితో ఒక నరుణ్ణి ఆయన సృష్టించాడు. ఆ నరుని నుండి అనేక మంది మానవులు వచ్చారు గనుక నరులందరికీ ఆయన దేవుడే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే సర్వ శరీరులకు దేవుడను అని చెప్పిన ఆయన మరలా ఆయన చెప్తున్న చక్కని మాట ఏంటంటే, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? అంతే కదండి. దేవుడు అంటే సమస్తము చేయగలిగిన వాడు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అంటే దాని యొక్క ఆత్మీయ అర్థం, దాని భావం ఏంటంటే, దేవుని బలానికి మించిన పని ఏదీ లేదు. మరలా చెప్తున్నానండి, దేవుని బలానికి మించిన పని ఇంకేది ఉండదు. అంటే దేవుడు తన బలము చేత ఇక ఈ పని చెయ్యలేడు అనే ఏది లేదు. ఇక దేవుడు తన బలముతో ఈ పని చెయ్యలేడు అనే పని ఈ లోకంలో, పరలోకంలో కానీ ఈ లోకంలో కానీ ఏదీ లేదండి. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన ఏదైనా చేయగలడు. కనుకనే దేవుని బిడ్డలారా, ఆయన నోటి మాటతో సమస్తాన్ని నోటి మాటతో ఆయన సృష్టించి కలగజేసి ఉన్నాడండి. భూమి ఆకాశములు కలుగునుగాక అంటే కలిగాయి. సూర్య చంద్ర నక్షత్రములు కలుగునుగాక అంటే కలిగాయి. మనం చూస్తున్న ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప పర్వతాలు ఉన్నాయి, గొప్ప గొప్ప కొండలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి, వృక్షములు, చెట్టులు, ప్రతిదీ కూడా, పురుగు నుంచి మొక్క నుంచి ప్రతిదీ కూడా అండి. పురుగులేంటి, మొక్కలేంటి, సముద్రములేంటి, సముద్రములో ఉండే జలచరములేంటి, ఆయన లేకుండా ఏది కలగలేదని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ఏదైనా చేయగలడు. ఇంకా ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, దేవుడు అంటే ఆయన చనిపోగలడు, అలాగే మరలా బ్రతకగలుగుతాడు. దేవుడు అంటే ప్రాణం పెట్టగలడు, మరలా జీవంతో ఆయన జీవించగలడు. అలాంటి అనుభవం కలిగిన వారిని దేవుడు అంటారు. అయితే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదండి. ప్రభు అంటారు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అవునండి, మనం ఆరాధించే ప్రభు అని యేసుక్రీస్తుకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన సమస్తము సాధ్యమే. చీకటిని వెలుగుగా మారుస్తాడు,
దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. ఆయన ఏదైనా చేయగలడండి. అందుకనే ఆయన్ని దేవుడు అంటారు. ఈ జీవితంలో ఏది సాధ్యం కాక నువ్వు కన్నీల మధ్యలో ఉన్నావో ఈ వాక్యాన్ని విన్న నీవు విశ్వాసంతో ధైర్యంతో ఉండగలగాలి. ఎందుకంటే నీ జీవితంలో ఏ కార్యము జరగక ఈ పని జరగదు, ఈ వివాహము జరగదు, ఉద్యోగం రాదు, ప్రమోషన్ రాదు, ఇల్లు కట్టలేను, ఆత్మీయంగా ఎదగలేను, నా బ్రతుకు ఇంతే, ఇక జరగదు అనే నిరాశలో నువ్వు ఉన్నావా? దేవునిది కలిగి ఉండాలి. ఈ దినాల్లో ప్రపంచంలో ప్రతి మానవుడు దేవుని ద్వారా కలిగిన వ్యక్తే. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన సర్వ శరీరులకు దేవుడు గనుక ఆ దేవుని మనము ఆరాధించే వారముగా ఉండాలి. ఆ దేవుని మనము నమ్మిన వారముగా ఉండాలి. ఆ దేవుని యందు మన విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆ దేవుని నమ్మి ఆ దేవునికి ప్రార్థన చేయగలిగితే, ఆ దేవుని యందు మన విశ్వాసం ఉంచగలిగితే, ఏది కాదని నువ్వు కన్నీల మధ్యలో ఉన్నావో దాన్ని దేవుడు చేసి చూపించి నిన్ను సమాజంలో దేవుడు సాక్షిగా నిలబెట్టునుగాక. కనుక దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మనము దేవుడు ఆయన గనుక, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు గనుక ఆయనందు విశ్వాసం ఉంచి ఆయన నమ్మి ఆయనకు ప్రార్థన చేయగలిగితే అసాధ్యమైన కార్యాన్ని సుసాధ్యం చేసి దేవుడు మనల్ని అనేకుల ఎదుట సాక్షులుగా నిలబెట్టునుగాక. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, మహనీయుడా, మహాగణుడా, మీకు స్తోత్రాలు నాయనా. సర్వ శరీరులకు మీరు దేవుడు నాయనా. నా తండ్రి, మీకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? ఏది ఉండదు నాయనా. మీకు అసాధ్యమైనది ఏది లేదు కనుక మీరు మాకు దేవుడు కనుక మేము మీ యందు విశ్వాసం ఉంచి మీ యందు నమ్మిక ఉంచి ప్రార్థిస్తున్నాం. మా జీవితంలో కఠినమైన కార్యం ఏది ఉన్నదో సమస్తం మీకు తెలుసు నాయనా. నా తండ్రి, ప్రార్థనలో ఏకీభవించిన వారి కుటుంబంలో కూడా ఏ సమస్య ప్రభువా వారిని వేధిస్తూ ఉందో, ఏ కార్యము జరగక కన్యల మధ్యలో ఉన్నారో, ఏ కార్యము జరగక వేదనతో ఉన్నారో, మీకు సమస్తము సాధ్యము కనుక ఒక అద్భుతమైన కార్యాన్ని వారు జరిగించి, అద్భుతమైన కార్యాన్ని వారి జీవితంలో జరిగించి ప్రతి వారిని మీ కొరకు సాక్షిగా నిలబెట్టుకుని మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.